నమస్తే దోస్తులు, నమస్తే అనామలు. నేను మీ దుబాయ్ ఛానల్. ఇంకా ఏం చేస్తారు దోస్తులు చెప్పండి. ఈనాడు ముచ్చట ఏంటంటే, ఈ పండితులు ఎట్టున్నారంటే జాతకం చెప్పుట్లా మనిషికో రకం. వాడు అంటాడు నీ పేరు మీద ఇక మొత్తం అదృష్టమే లక్ష్మి వస్తుంది నీ పేరు మీద ఈ మే నెలల, జూన్ నెలల, అక్టోబర్ నెలల అంటాడు. ఇంకోటి అంటాడు శని నెత్తి మీద శనేశ్వరుడు ఉన్నాడు అంటాడు, వీళ్ళకి ఏ పని కాదు అంటాడు. ఇంకోళ్ళు అంటారు ఎస్ అనే అక్షరంతో ఉన్నాడు పని చేసే అవసరం లేదు, కోటీశ్వరం సంపాదించాడు. ఈ పండితులు ఒక్క రకంగా జాతకం చెప్పరా? ఒక్క మాట మీద ఉండరా? అంటే జాతకం అంటే వేరు అన్నట్ట. మీ దానిలోనే జాతకాలు వేరు బుక్కులు ఉంటాయి. మీకు రాశి మీన రాశి అనేది ఒకటి ఉంటుంది, తులారాశి, అన్ని రాశులు ఉంటాయి. మీకు ఒక్క తీరుగా జాతకం ఉండదా? ఒక్కొక్క రకంగా పెడతారు. అంటే మీరు లగ్గాలు ముహూర్తాలు చూస్తే ఇట్నే పెడతారు అన్నట్టు. అంటే ఇట్లానే అందరూ అంటలేను పండితులు. విషయం ఏంటంటే జాతకం అనేది లెవెల్ ఉంటుందా ఉండదా, అది క్లారిటీ కావాల్సింది జనాలకు. ఒక పండిత్ దగ్గరకు ఒక పండిత్ దగ్గరకు ఒకరు చెప్తారు. జాతకం అనేది ఒక రేఖ మీద నడవదని నా అభిప్రాయం. ఏమంటారు దోస్తులు? ఈ వీడియో నచ్చినట్టయితే మీకైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరైతే ఒక 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటాను. నేను వచ్చే నెల 6వ నెల 8వ తారీఖు వరకు మీరు నాకు 1,00,000 ఫాలోవర్స్ చేస్తారని కోరుతున్నాను. నేనైతే ఈ కాంచెలు కంటిన్యూ వీడియోలు పెడతా, మీకు నచ్చిన వీడియోలు పెడతా, మీకు నచ్చేటట్టే వీడియోలు చేస్తా. ఏమంటారు దోస్తులు? నన్ను అయితే ఆదరించండి మీరైతే.